నమస్తే, మీరు చూస్తున్నారు జేఆర్పీ కుర్రోడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బంగ్లాదేశ్లోని ఇటీవల ఒక గర్భిణీ స్త్రీపై జరిగిన అత్యాచార యత్నం మరియు దారుణమైన దాడికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈరోజు మనం ఈ వీడియోలో ఆ దుర్మార్గపు ఘటన వెనుక ఉన్న వాస్తవాలు, బాధితురాలి పరిస్థితి మరియు అక్కడ చెలరేగుతున్న నిరసనల గురించి వివరంగా తెలుసుకుందామా. నమస్కారం. మానవత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలు మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. రక్షణ కల్పించవలసిన సమాజంలోనే రాక్షసులు రాజమేలుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్లోని జరిగిన ఒక దారుణమైన ఘటన ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఒక నిండు గర్భిణి అని కూడా చూడకుండా కడుపులో పెరుగుతున్న ప్రాణంపై కనీసం జాలి లేకుండా కొందరు మృగాలు చేసిన దాడి నాగరిక సమాజంపై మచ్చగా మిగిలిపోయింది. ఘటనా వివరాలు. బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు సవాలుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలపై హింస రోజురోజుకు పెరుగుతుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఒక గర్భిణీ స్త్రీ తన నివాసంలో ఉండగా దుండగులు ఆమెపై అడ్డగించారు. అత్యాచార యత్నానికి ప్రతిఘటించినందుకు ఆమెపై భౌతిక దాడికి దిగారు. గర్భవతిని కూడా తెలిసి కూడా కడుపుపై తన్నడం, తీవ్రంగా గాయపరచడం వంటి చర్యలు వారిలోని క్రూరత్వానికి సూచిస్తున్నాయి. ఈ దాడి వల్ల ఆమె ప్రాణానికే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా తీవ్ర ముప్పు ఏర్పడింది. స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికి ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సామాజిక స్పందన మరియు నిరసనలు. ఈ వార్త బయటకు రాగానే బంగ్లాదేశ్ అంతటా నిరసనలు మిన్నంటాయి. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు, మహిళా హక్కుల పోరాట సమితులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మాతృత్వానికి గౌరవం లేని చోట మనమెందుకు అంటూ గళమెత్తుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిందితులకు కఠినమైన శిక్ష పడాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి ఉరిశిక్ష విధించాలని డిమాండ్లు వినిపించాయి. ప్రభుత్వం మరియు పోలీసులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి, వ్యవస్థలో లోపాలు. ప్రస్తుత బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు నివేదిక ప్రకారం ఆమె మానసికంగా తీవ్రమైన షాకుకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడానికి కారణం ఏమిటి? చట్టాలు అమలులో జాప్యమా, లేక నేరగాళ్లలో భయం లేకపోవడమా? బంగ్లాదేశ్లో రాజకీయ పరిస్థితి అస్థిరత నెలకొన్న సమయంలో ఇటువంటి నేరాలు పెరగడం గమనార్హం. మహిళల భద్రత అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే ఇలాంటి గర్భిణులకు, సామాన్య మహిళలకు రక్షణ ఉంటుంది. ఈ కథలోని ముగింపు. చివరగా, ఈ ఘటన కేవలం ఒక దేశానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. ఇది మానవ మృగాల మనస్తత్వానికి నిదర్శనం. బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితులు చట్టం ముందు బోన్లో నిలబడాలని మనమందరం కోరుకుందాం. మహిళలను గౌరవించే సమాజం వైపు మనం అడుగులు వేయాలి. ఇలాంటి వార్తలు మళ్ళీ వినకూడదని ఆశిస్తూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.